ఆంటీ, బ్యూలాంటీ, మమ్మీ వీళ్ళు ముగ్గురు బాగా ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన ప్రకారము మేమందరం ఇవాళ చక్కగా పరిచర్యలో నిలబడి ఉన్నాము. అలాగనే అనుష గూడా ఇంకను పరిచర్య, నేను బేబీ అంటే సేవకుల పిల్లలం కాబట్టి పరిచర్యలో ఉన్నామనుకోవచ్చు. ఆంటీ గూడా రమణాంటీ చక్కగా ఆంటీ గూడా పరిచర్య చేస్తున్నారు. బ్యూలాంటీకి పరిస్థితులు అనుకూలించకపోయినా గానీ, ఆ యొక్క ఉద్దేశం అనుష ద్వారా దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా! చక్కగా ఇంతమంది ఆత్మలను దేవుళ్ళు సంపాదించింది. దేవుడికే మహిమ కలుగును గాక. ఇంకను తనను, తన కుటుంబస్తులు వాళ్ళిద్దరూ కలిసి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఇంత ప్రయాస పడుతున్నారు కాబట్టి, ఆ కుటుంబంలో ఏ కొదువ లేకుండా దేవుడు నడిపిస్తారని చెప్పి మనమందరము బలంగా నేనైతే విశ్వసిస్తున్నాను. అతి త్వరలో మహిమను చూడబోతున్నాము. హల్లెలూయా! అలాగనే ఇప్పుడు దాకా నడిపించిన దేవుణ్ణి స్తుతించుదాము. కొద్దిసేపు లేచి నిలబడి, కొద్దిసేపు మనసారా దేవుడు చేసిన మేలులన్నిటినీ తలంచుకొని, దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామని హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులను అర్పించుకొనవలసిన సమయం వచ్చినది. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడే సమయము. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం కాబట్టి ఈ ఆరాధన సమయంలో మనము పాటలు పాడుతుండగా, ప్రార్థన చేయుచుండగా, మొరపెడుతుండగా దేవుని యొక్క స్వరము ఈ సమయంలో వినబడులాగున కూడి వచ్చిన ప్రతి ఒక్కరము ఏక హృదయము కలిగిన వారముగా మనసారా ఎందు నిమిత్తమైతే మీరు నడిపించున్నారు, ఈ యొక్క ప్రార్థనల ఉద్దేశం ఏమై ఉన్నదో మాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవా మీరే నడిపించమని అందరము ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడకుండా, ఆలోచనను అటు ఇటు పోనివ్వకుండా మనసారా దేవుని స్తుతిద్దాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవా మీకు వందనాలు 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 వందనాలు. మాట్లాడే దేవా, జీవము గల రాజా, జీవాధిపతి, మీకు వెలలేని స్తుతి స్తోత్రములు. నోరు తెరిచి స్తుతిద్దాము. మీ స్వరము విప్పండి దేవుని సన్నిధానములో. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాతి రాజా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీ ఉద్దేశమును బట్టి స్తుతిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా మీకు వెలలేని స్తుతి స్తోత్రములు 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 స్తోత్రములు. రాజా మీకు వందనాలు. స్తుతించండమ్మా. దేవుడు మీ పట్ల చేసిన మేలులన్నిటినీ తలంచుకున్నప్పుడు మనం మౌనముగా నిలబడలేము, చేతులు కట్టుకొని మనము నిలబడలేము. దేవుని సన్నిధిలో ఎందు నిమిత్తమైతే దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే మిమ్మల్ని ఎరిగి ఉన్న దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. దేవా కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. యేసయ్యా మీరు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తుతిస్తున్నాను నా తండ్రి. మీరు జరిగిస్తున్న గొప్ప మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా మా ప్రతి ఒక్క కన్నీరుని మీ కవిలలో దాచి ఉంచినందుకు వందనాలు. నీ జీవ మార్గములో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు వెలలేని స్తుతి స్తోత్రములు నా తండ్రి. యేసయ్య ఎన్నో ఇరుకులు ఇబ్బందుల మధ్యలో మేము మొర్రపెట్టినప్పుడు నా తండ్రి, ఎన్నో విధమైన పరిస్థితుల నుంచి ప్రభువా కన్నీరును కార్చినప్పుడు నా తండ్రి, యేసయ్య మా ప్రార్థనలను మీరు ఆలకించిన ప్రభువా ఈ రోజు సంతోష వస్త్రమును ధరింపచేసి మీ సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కన్నీరును తుడిచిన దేవాతి దేవుడు, ఆయనకు గొప్ప ప్రసన్నత మన మధ్యలో ఉండి ఉన్నది. ఆయన ప్రసన్నతను అనుభవించే వారముగా కొద్దిసేపు మనమందరము దేవాతి దేవుని స్తుతిద్దాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా నీ ఉన్నతమైన ప్రేమను చూపించినందుకు వందనాలు. ఎవరి దగ్గర చూడలేని ప్రేమ, ఎవరి దగ్గర వినలేని ప్రేమ నా తండ్రి, దేనితో పోల్చలేని ప్రేమను నా తండ్రి నా పక్షమున, నా కుటుంబము యేసయ్య, నా కుటుంబం మీద, నా పిల్లల మీద యేసయ్యా మీరు చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి అని పిలిచినప్పుడు, యేసయ్యా కనికరించండి అన్నప్పుడు, దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు నా తండ్రి మీరు దిగి వచ్చిన సందర్భాన్ని నేను మరవలేను ప్రభువా. మీరు దిగి వచ్చి ఉత్తరము జవాబును దయచేసిన మేలు నేను మరవలేను. యేసయ్యా మీరు చూపించిన కృపను నేను మరవలేను నా తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. స్తుతించండి నోరు తెరిచి బిగ్గరగా. ఈ మందిరంలో నా స్వరమే దేవునికి ముందుగా వినబడాలని వాంఛతో ప్రతి ఒక్కరు స్తుతిద్దాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నత ప్రేమను నా పైన చూపించి ఆశ్చర్య కార్యములు నా కొరకు కనుపరచి, ఉన్నత ప్రేమను నా పైన చూపించి ఆశ్చర్య కార్యములు నా కొరకు కనుపరచి, నా ప్రతి కన్నీరు నీ కవిలలో ఉంచి, నా జీవ మార్గమై నా ముందు నడచి, సంతోష వస్త్రమును ధరింపచేసితివి, స్తుతి చేయధ్వనులను నా. చెప్తామా? చప్పట్లు కొట్టచ్చు. సంతోష వస్త్రమును ధరింపచేసితివి, స్తుతి చేయధ్వనులను నా. చెప్తామా? సంతోష వస్త్రము, సంతోష వస్త్రమును ధరింపచేసితివి, స్తుతి చేయధ్వనులను నా నోట ఉంచితివి. ఉన్నత ప్రేమను నా పైన చూపించి ఆశ్చర్య కార్యములు నా కొరకు కనుపరచి. అందరము గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. నీ వాక్యమే విశ్వాస యాత్రకు వెలుగై ఉండెను, ఆ జీవవాకు నిన్ను మోయుటకు నీకై నడిపెను. నీ వాక్యమే విశ్వాస యాత్రకు వెలుగై ఉండెను, ఆ జీవవాకు నిన్ను మోయుటకు నీకై నడిపెను. కలనైన కనలేదే ఈ జీవితం, ఊహించలేదే ఈ అద్భుతం. చెప్తామా? కలనైన కనలేదే ఈ జీవితం, ఊహించలేదే ఈ అద్భుతం. కలనైన కనలేదే ఈ జీవితం, ఊహించలేదు ఊహించలేదే నీ అద్భుతం. నీ కృపా, నీ కృపా బాహుల్యమే, నీతో నన్ను నడిపేనే. చెప్తామా? నీ కృపా, నీ కృపా బాహుల్యమే, నీతో నన్ను నడిపేనే. నీ కృపా, నీ కృపా బాహుల్యమే, నీతో నన్ను నడిపేనే. మహిమగల మహిమగల సంగముగా నన్ను నీ ఎదుట నిలబెట్టుము, నీ ఎదుట నిలబెట్టుము. చెప్తామా? మహిమగల సంగముగా నన్ను నీ ఎదుట నిలబెట్టుము, మహిమగల సంగముగా నన్ను నీ ఎదుట నిలబెట్టు. చెప్తామా? మహిమగల సంగముగా నన్ను నీ ఎదుట నిలబెట్టుము. త్వరగా త్వరగా రానయ్యున్న యేసయ్యా, నీ ఎదుట నిలబెట్టుము. త్వరగా రానయ్యున్న యేసయ్యా, నీ కొరకే నేను జీవిస్తాను నా తండ్రి. అతి త్వరలో రాబోతున్న దేవా, ఒక మహిమ గల సంఘముగా నన్ను నిలబెట్టమని అందరము స్వరమెత్తి అడుగుదామా? త్వరగా రాబోతున్న దేవా, నా జీవితము నీకే తండ్రి, నా జీవితం అర్పిస్తున్నాను ప్రభువా, నీ కొరకు మాత్రమే జీవిస్తాను. చెప్తామా? త్వరగా రానయ్యున్న యేసయ్యా, నీ కొరకు జీవిస్తును. త్వరగా రానయ్యున్న యేసయ్యా, పిలుద్దామా? నీ
జీవింతును. స్వరమెత్తి త్వరగా రానయ్యున్న యేసయ్య, అతి త్వరలో రాబోతున్న దేవుడు మేఘారుడై మన మధ్యలో ఆయన గొప్ప ఆర్భాట శబ్దముతో రాబోతున్నప్పుడు నీ సన్నిధికి ప్రభువా నా జీవితమును నా తండ్రి నీకే అర్పిస్తున్నాను అని త్వరగా రానయ్యున్న యేసయ్యా, నీ కొరకు జీవింతును. త్వరగా రానయ్యున్న యేసయ్యా, ప్రతి ఒక్క స్వరము దేవుని సన్నిధానములో స్వరమెత్తి 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 త్వరగా పిలవండి పిలవండి. యేసయ్యా నీ కొరకు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. మహిమ గల ఆరాధనగా, మహిమ గల ఒక సంఘముగా, ఆయన కృపను అనుభవించే సంఘము, ఆయన మేలులను అనుభవించే సంఘముగా ఆరాధన చేద్దాము. బల బల బా చేస్తున్నప్పుడు ఒక విడుదల, ఆరాధన చేస్తున్నప్పుడు ఒక స్వస్థత, దేవుని ఒక గొప్ప ప్రసన్నత, మనల్ని ఆవరిస్తున్న గొప్ప ప్రసన్నత, మన మధ్యలో సంచరిస్తున్న దేవుని యొక్క దూత మనల్ని తాకుతున్నప్పుడు ఒక గొప్ప అభిషేకము, ఒక నూతన అభిషేకము, ఒక నూతన విడుదల, కుటుంబంలో ఒక నూతన విడుదల, శరీరంలో ఒక నూతన స్వస్థత నిరంతరము అనుభవించే వాళ్ళు స్వరమెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఒక నూతన భాషలతో నింపబడుతున్నప్పుడు, ఒక నూతన భాషలు, అన్య భాషలతో దేవునితో మాట్లాడే ఒక భాష, దేవునితో మాట్లాడే భాష, దేవుడు మనతో మాట్లాడాలని దిగి వచ్చి ఉండగా యేసయ్యా నాతో మాట్లాడాలని అడుగుతున్న ప్రతి ఒక్క హృదయముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరైతే వేచి ఉన్నారో దాహము కలిగిన హృదయాన్ని తేరి చూస్తున్నాడు, భారము కలిగిన హృదయాన్ని దేవుడు తేరి చూస్తున్నాడు, కన్నీరు కారుస్తున్న హృదయమును దేవుడు చూస్తున్నాడు. ఆరాధన చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఒక అభిషేకము నది వలె ప్రవహిస్తున్న అభిషేకము, నది వలె ప్రవహిస్తున్న అభిషేకము. ఆరాధన ఆరాధన ఆరాధనకు యోగ్యుడు. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. కుడి వచ్చిన ప్రతి ఒక్కరము గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. దేవుడు చేసిన మేలులన్నిటిని తలంచుకొని గట్టిగా దేవుడు మీ పక్షమున ఎంత మేలు చేశారో అంత బిగ్గరగా చప్పట్లు కొట్టండి, అంత బిగ్గరగా చప్పట్లు కొట్టచ్చు. రియధర గదర బల 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 రియధర గదర మోషియదర బల 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 బల. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకుండా కరుణించండి, నన్ను కరుణించండి. రిగోషి అంతర బల 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 బహ అదుర బల రగదన మాసి అంతర బల బల లోహ రిగోష బల రగదన మాసి అంతర మేకదర బల 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 బహ రిబోష దర బల 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 బహ రియంతర బల 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 బహ. దాహము కలిగిన వారి మీద ఆయన ఒక అభిషేకము, దాహము కలిగిన వారి మీద అభిషేకము. రిబోష దర బల రియంతర బల బహ. పరలోకము నుంచి పోయబడిన అభిషేకము, పరలోకము నుంచి పోయబడిన ఒక అగ్ని. రియధర గదర మౌష్యధర బల 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 బహ రికేతన మౌషధర బల 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 బహ అదుర్యంతర బేకదర మౌష బల 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 బహ రిమోదన బల రగదన బల బల బహ రియంతర కేదన మౌషధర బల 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 బహ అదురదర బల 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 బహ రియంతన మౌషందన బలరమో కదన బల 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 బహ. ఒక మహిమ గల సంఘముగా నా తండ్రి
నీ ఎదుట నన్ను నిలబెట్టుకోండి ప్రభువా. యేసయ్యా, మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. హల్లెలూయా. ఒక మన సాక్షి ప్రభువా. యేసయ్యా, మా యొక్క సాక్ష్యమును మీరు ఇంతవరకు యేసయ్యా మీరు గొప్ప కార్యముతో మీరు చేసిన మేలులను ప్రభువా ఇంతవరకు పంచుకోవడానికి మీరు కృపను దయచేసావు కదా నా తండ్రి. ఇంతటితో ఆగిపోకుండా నా తండ్రి, ఒక నూతన అభిషేకములో, ఒక నూతన శక్తితో నా తండ్రి, ఒక నూతన వరములతో నా తండ్రి యేసయ్యా ప్రతిరోజు అనుదినము నీ కృపను అనుభవించే వారముగా, నీ ప్రేమను అనుభవించే వారముగా నా తండ్రి నీతో మమ్మల్ని నడిపించండి నా తండ్రి. నా చేయి పట్టి మీరు నడిపించమని అడుగుతాము దేవా. నేను నడవలసిన మార్గంలో నీ చేయి పట్టి నన్ను నడిపించండి ప్రభువా. అతి త్వరలో రాబోతున్న దేవా యేసయ్యా, అతి త్వరలో రాబోతున్న దేవా యేసయ్యా, నీ కొరకే నేను జీవిస్తానని చెప్తామా. నీ కొరకు మాత్రమే నేను జీవించాలి నా తండ్రి. నా జీవితము నీకే అంకితము ప్రభువా. ప్రతి ఒక్కరు చెప్పండి, నా జీవితము నీకు అంకితము నా తండ్రి. నా చిన్న జీవితంను నీ చేతిలో అర్పిస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని నీ చేతిలో నేను పెడుతున్నాను నా తండ్రి. నా బ్రతుకును నీ చేతిలో నేను అర్పిస్తున్నాను. మనసారా ఈ మాటను చెప్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు స్వరమును వింటున్న దేవుడు యేసయ్యా, మీరే చూచుకోండి నా తండ్రి. మీరే నడిపించండి నా తండ్రి. యేసయ్యా, ఒక గొప్ప మహిమగల సంఘముగా నన్ను మార్చమని అడుగుతున్నాము. మహిమగల సంఘముగా నన్ను మార్చండి నా తండ్రి. సత్క్రియలతో నన్ను నింపండి ప్రభువా. ఒక గొప్ప మేలుతో మమ్మల్ని నడిపించండి నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రియో శదర బల 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 బలవా. అందరం అలాగనే రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపి మీ కన్నీరును చూస్తున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్క కన్నీరును చూస్తున్నాడు. మీరెందు నిమిత్తమైతే మీరు వచ్చి ఉన్నాడు, నలిగిపోయిన హృదయమును, పగలగొట్టబడిన యేసయ్యా హృదయమును నా తండ్రి, గుండె చెదరిన వారిని ప్రభువా బాగు చేయడానికి మీరు వచ్చినందుకు వందనాలు. ప్రతి ఒక్క హృదయమును మీరు బాగుపరుస్తున్నందుకు వందనాలు. చెదిరిపోయిన హృదయమును మీరు బాగుపరుస్తున్నందుకు వందనాలు. విరిగి నలిగిన హృదయాన్ని మీరు తేరి చూస్తున్నందుకు వందనాలు. రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపి నీ కృప బాహుల్యమై నీతో నన్ను నడిపించిందని చెప్దామా. నీ కృప మాత్రమే నా తండ్రి. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము ప్రభువా నేను ఊహించలేనని చెప్దామా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. చెప్పండమ్మా, నీ కృప చాలు. నీ కృప లేనిదే నే బ్రతుకలేన. విశ్వాసంతో ఈ మాట చెప్దామా. నీ కృప, నీ కృప లేకపోతే నేను ఉండలేను ప్రభువా. ఒక్క క్షణము కూడా నేను ఊహించలేను నా తండ్రి. నేను వెళ్తుండగా, వస్తుండగా, పని చేస్తుండగా నీ కృప కదా తండ్రి నన్ను కాపాడింది. నీ కృపే కదా నన్ను నిలబెట్టుకుంది. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. చెప్దామా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలే. స్వరము విప్పి చెప్దామా. నీ కృప లేని క్షణము,
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మనసారా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేను. చెప్తామా యేసయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను ప్రభువా, నీ కృప లేకపోతే నేను ఊహించలేను నా తండ్రి. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేను. ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? నీ కృప లేనిదే మనసారా అనుభవించి, ఆయన కృపను అనుభవించి చెప్తామా? నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మనసారా దేవుని కృపను అనుభవించే వారముగా ఇంతవరకు నడిపించిన ఆయన కృపను అనుభవించచ్చు, నడిపించిన సమయాన్ని, ఇచ్చిన సందర్భాన్ని బట్టి దేవుని స్తుతించచ్చు. ప్రార్థనలో నడిపింపబడదాము. మన మధ్యలో సేవకురాలు బేబీ ఎస్తర్ మన మధ్యలో ఉండగా ప్రార్థన చేసి కార్యక్రమమును ప్రారంభిస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, మన నమ్మకమైన దైవమా, ఈ మధ్యాహ్న కాల సమయం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. అనేక నెలల తర్వాత ఒకరిని దేవుని సన్నిధిలో కలుసుకుంటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి ధన్యతని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. ఆత్మిక జీవితంలో అతి బలమైనది ఐక్యత. హల్లెలూయా. ఆత్మిక జీవితంలో అతి బలమైనది ఏమిటండి? ఐక్యత. మీరు వాక్యం విని ఉంటారు, ఒకడు 1000 మందిని తరుముతాడు. హల్లెలూయా. లేఖనంలో రాయబడింది ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని రాయబడింది. హల్లెలూయా. వాస్తవానికి మనం ఎలా ఆలోచించాలంటే, ఒక వ్యక్తి 1000 మంది అంటే ఇద్దరు కలిస్తే 2000. హల్లెలూయా. లెక్క అలాగనే రావాలి. కానీ దేవుడు అంటాడు, ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. దాని అర్థము, ఒక వ్యక్తి చేసే ప్రార్థనలో హల్లెలూయా జరిగే అనుభవం కంటే ఐక్యతగా ఇరువరైనా ముగ్గురైనా ఐక్యతలో చేయబడే ప్రార్థన 10 రెట్లు ఎక్కువ కార్యం జరిగిద్ది అని అర్థం. హల్లెలూయా. ఆ ఐక్యతని తెలియచేయుటకే దేవుడు అంటున్నాడు, ఒకళ్ళు 1000 మంది అంటే ఇద్దరు 10,000 మంది అంటే, ఇంతమంది అనేక కుటుంబం కొరకు, అనేక విడుదల కొరకు నేటి వరకు ప్రార్థన చేశామంటే ఆకాశ మందలైన దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇప్పటి వరకు ప్రార్థించాము, ఇంకను నిరంతరము ప్రార్థన చేస్తాం. దేవుని మహిమని మనము మన కుటుంబ జీవితంలో చూచుముగాక. హల్లెలూయా. దేవుడు చక్కని జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ భూమిలో ఒక్కొక్క వస్తువుకి దేవుడు ఒక్కొక్క కృపనిచ్చి ఉన్నాడు. ఒక విత్తనానికి చెట్టుగా మారుటకు, అది ఫలించుటకు దేవుడు కృప ఇచ్చాడు. సూర్యుడికి దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఉదయమున ఏందండి కనబడాలి, వెలుగుని ఇయ్యాలి అని ఆ సూర్యుడికి దేవుడు ఒక కృప ఇచ్చాడు. నీళ్ళకి దేవుడు ఒక కృప ఇచ్చాడు, అనేకులు దాగము తీర్చాలి. మట్టికి దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఏమిటి? నీ మట్టిలో విత్తనం విత్తబడేటప్పుడు ఆ విత్తనము ఎదుగుటకు, వేరు తన్నుటకు నువ్వు సహాయం చేయాలని. అంటే
ప్రతిదానికి దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఆ కృపలో ఆ సృష్టి, ఆ వస్తువు కొనసాగుతుంది. హల్లెలూయా. అన్నిటికంటే అతి శ్రేష్టమైన కృపని ఆయన పోలికలో సృష్టించబడిన నరుడికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. లేఖనములో రాయబడింది, దేవుడనే యెహోవా నరుడిని తన పోలికలో తన స్వరూపంగా సృష్టించాడు. హల్లెలూయా. ఈ భూమిలో ఏ సృష్టికి లేని ధన్యతని దేవుడు మానవుడికి దయచేశాడు. హల్లెలూయా. ఏ సృష్టికి లేని ధన్యత, కృప, అనుభవము నరుడికి దేవుడు దయచేశాడు. అది ఏమిటంటే ఆయనలో ఉన్న సమస్త ప్రత్యేకతని దేవుడు నరుడిలో దేవుడు ఉంచాడు. అందుకే లేఖనము సెలవిస్తుంది, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం నరుడిని కూడా పరిశుద్ధంగా సృష్టించాడు. ఆయన నీతిమంతుడిగా ఉన్న ప్రకారం నరుడిని నీతిమంతుడిగా సృష్టించాడు. ఆయన తేజోమయుడిగా ఉన్న ప్రకారము నరుడిని కూడా ప్రకాశించేవాడుగానే దేవుడు సృష్టించాడు. ఇది ఎలా సాధ్యమో తనలో ఉన్న స్వరూపంని దేవుడు నరుడిలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ, ఈ ఐక్యత, ఈ అనుభవమే ఈరోజు మన అందరి దేవుడి సన్నిధిలో కూడి రావటకు కారణము. హల్లెలూయా. మంచిది. చిన్న ఆలోచనని నేను మీకు తెలియచేసి మన ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్నవారు బిక్కరగా స్తోత్రం చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు మన పాపిలు, మన త్రోవ తప్పిన వాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, శిక్షకి నియమించబడిన వారు అని లేఖనము మనని గురించి రాయబడింది. హల్లెలూయా. మనము నరకానికి పాత్రులంట. ఎందుకు? అంత పాపం చేశామంట. లేఖనంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు. ఏ భేదం లేదు. ధనవంతుడైనా, బలవంతుడైనా, ఎక్కడ ఉన్నవాడైనా, ఎటువంటిదైనా, ఏ దేశంలో ఉన్నవాడైనా ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమని పోగొట్టుకున్నారు. దేవునికి దూరం అయిపోయారు. ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. దేవుని ఒక కోపానికి గురి అయిపోయారు. ముగింపు నరకానికి పాత్రులుగా అయిపోయారు. ఆ నరుడిని రక్షించి ఒక చక్కని జీవితాన్ని అనుగ్రహించుటకే దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసయ్య ఈ భూమి మీద వచ్చాడు. కల్వారి శిలువలో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, చంప మీద కొట్టబడ్డాడు, శరీరం నలుగ కొట్టబడింది, అవమానానికి గురి అయ్యాడు, నిందలకి గురి అయ్యాడు, వేదనకి గురి అయ్యాడు, శరీరము ముక్కలు ముక్కలు చెయ్యబడింది, తల మీద ముళ్ళు కిరీటము పెట్టబడింది, ఆయన కన్ను విపరీతంగా కొట్టబడింది, శరీరమంతా గాయము. ప్రపంచంలో ప్రతి దానికి అందాన్ని కలుగ చేసిన వాడు కల్వరి శిలువలో తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఘోరంగా కొట్టబడ్డాడు, మరణించాడు, రక్తం కార్చాడు, పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప అనుభవం, శ్రమలు, వేదన, దుఃఖము. ఎందుకంటే పాపి అయిన నా జీవితంలో మరలా ఒక పరిశుద్ధ జీవితాన్ని తీసుకొని రావాలి. నా పాపము వలన నేను నరకానికి వెళ్ళకూడదు. నా పాపము నా జీవితంలో కొట్టివేయబడాలి. నాలో ఉన్న శాపము కొట్టివేయబడాలి. నా మీద ఉన్న తీర్పు మార్చబడాలి. నేను ఒక మంచి బ్రతుకు ఈ భూమిలో అనుభవించాలి. ఈ ధన్యతని నాకు కలుగ చేయుటకు ప్రేమ కలిగిన దేవుడు నాకు బదులుగా కొట్టబడ్డాడు, నాకు బదులుగా మరణాన్ని రుచి చూశాడు, నాకు బదులుగా మరణించాడు. నేను అనుభవించవలసిన సమస్తముని ఆయన కల్వారి శిలువలో అనుభవించి ఆయన కార్చిన రక్తము వలన మనకి పాప సమాపణని దయచేసి మన మీద ఉన్న శిక్షని తీసివేసి మనకి ఒక నూతన జీవితంని దయచేశాడు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసులు అని మనం పిలువబడుతున్నామంటే యేసయ్య మరణము వలన,
ఈరోజు మన నీతిమంతులు అని పిలువబడుతున్నామంటే యేసయ్య మరణం వలన. ఈరోజు నేను యేసయ్య సొత్తు అని నేను పిలువబడుతున్నానంటే యేసయ్య మరణం వలన. ఈరోజు నేను యేసయ్య బిడ్డ, ఆయన వారిసు, ఆయనకు సొంతం అని నేను పిలువబడుతున్నానంటే కేవలం యేసయ్య మరణం. ఆయన మరణించకపోతే నేను నిత్య నరకంలోనే ఉన్నవాడు. హల్లెలూయా. ఎందుకు ఇలా చేశాడంటే మనని ఆయన అధికంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని కాపాడుకొనుట మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఈ నూతన జీవితాన్ని, ఈ రక్షణ జీవితాన్ని, ఈ మారు మనస్సుని, ఈ అద్భుతమైన అనుభవాన్ని ఆయనకి మహిమగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో నుండి యేసయ్య మహిమపడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి శాశ్వతమైనది కాదు. కొన్ని రోజు ఈ భూమిలో దేవుడు మనల్ని ఉంచాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లలని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఇదన్నీ ఎందుకు దేవుడు మనకిచ్చాడు? ఈ భూమిలో యేసయ్యకి సాక్షిగా మన బ్రతకాలి. ఈ భూమిలో ధన్యులుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకొని, దానిని కట్టుకొని రాక్కడలో మనం ఎత్తబడాలంటే మన జీవితంలో 2 కార్యము అతి ముఖ్యమైనది. ఒకటి ప్రార్థన, మరొకటి వాక్య అనుభవము. హల్లెలూయా. నా కుటుంబం ఆశీర్వదించబడాలా? నా కుటుంబంలో ప్రార్థన, వాక్యము నా కుటుంబాన్ని నడిపించాలి. నా పిల్లలు ఆశీర్వదించబడాలా? ప్రార్థన, వాక్యము నా పిల్లల జీవితాన్ని బలపరచాలి. భార్య భర్త బంధము ఆశీర్వాదంగా ఉండాలా? ఆ బంధాన్ని నడిపించే ప్రార్థన, వాక్యముగా ఉండాలి. నేను చేసే పని ఆశీర్వదించబడాలా? నా జీవితం పరిశుద్ధంగా ఉండాలా? నేను నివసించే సమాజంలో సాక్ష్యముగా నేను బ్రతకాలా? రాక్కడికి నేను సిద్ధపడాలా? ఇదన్నిటికీ పునాదిగా దేవుడు మనకి ఇచ్చినది ప్రార్థన అనుభవము, వాక్య అనుభవము. హల్లెలూయా. భోజనము ఎంత అవసరమో అలాగనే నీళ్ళు కూడా అంత అవసరమే. హల్లెలూయా. భోజనం ఎంత అవసరమో నీళ్ళు కూడా అంతే అవసరము. దీనిలో ఏది ఒక్కటి కూడా నేను తగ్గించుకోలేను. ఇది 2 కలిసేటప్పుడే ఏందంటే నేను ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాను. అలాగనే మన ఆత్మిక జీవితం కూడా ఆరోగ్యముగా, ఆశీర్వాదంగా, పరిశుద్ధంగా ఉండాలంటే ప్రార్థన, వాక్యాన్ని ఎత్తు పెట్టుకొని జీవించండి. హల్లెలూయా. ప్రార్థన వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి. ప్రార్థన వాక్యంని చదవండి. ప్రార్థన వాక్యంతో కట్టబడండి. ఇదే ఈ కడవరి దినములో అన్నిట్లో నుండి మనని తప్పించి మనుష్య కుమారుడు ముందు పరిశుద్ధంగా నిలబడుటకు నన్ను బలపరిచేది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ 8 నెలల్లో ఈ కాన్ఫిడెన్స్ కాల్ ద్వారా గత 8 నెలల్లో దేవుడు ఎన్నో అనుభవాన్ని కలిగచేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి రోజు మీరు కలిసిన అనుభవం వేరు, 8వ నెల పూర్తిలో మీరు కనబడే అనుభవాలు వేరు. హల్లెలూయా. ఇదన్నీ దేవుని కృప వలనే సాధ్యం. మేము జీవితాన్ని బాగు చేయలేను, మీరు నా జీవితాన్ని బాగు చేయలేము. కానీ ఆయన నామంలో చేసే ప్రార్థన మన జీవితాన్ని మగిమగా మార్చివేసింది. హల్లెలూయా. కనుక ప్రార్థన ఖచ్చితంగా ఏందండి మన జీవితంలో గొప్ప ఆయుధంగా దేవుడు అనుగ్రహించాడు.
ప్రార్థన చెయ్యండి, వాక్యం చదవండి, దీనిలో ముందు సాగండి. నమ్మదగిన దేవుడు మనని అద్భుతంగా ఈ 8 నెలల్లో దేవుడు చేసిన కార్యము కంటే రాబోయే దినములో మన ప్రార్థన, మన పొందబోయే ఆశీర్వాదము ఊగకి మించినదిగా ఉండునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యము. నీవు విశ్వాసిస్తే దేవుని మహిమని చూస్తావు అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అలాగనే జరిగించునుగాక. నా విశ్వాసం ఈ 8 నెలల్లో మన ఐక్యత వలన, మీరు చేసిన ప్రార్థన వలన ఇంతమంది కూడి ఉన్నాం. హల్లెలూయా. రాబోయే దినములో ఈ చర్చ్ కాదు, ఒక హాలులో కొన్ని వందల మందిగా సమకూడుతాము. హల్లెలూయా. ఆమేన్ చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. 8 నెలల ప్రయాసము ఇక్కడ. దీని తర్వాత మనం విత్తబోయే విత్తనం, దాని అర్థము చేయబోయే ప్రార్థన, చేయబోయే ప్రయాసము, కార్చబోయే కన్నీటి ఒక పెద్ద స్థలంలో వందల మందిగా కూడి ఇలాగనే కృతజ్ఞతలు ప్రార్థనని నా దేవుడు జరిపించునుగాక. ఆయన నామము మహిమ కొరకు అలాగనే జరుగునుగాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక వాక్యాన్ని చదివి మనం ప్రార్థించుకుంటాం. యెరెమీయాకు రాసిన గ్రంథము 38వ అధ్యాయము 13వ వాక్యం. యెరెమీయా గ్రంథము 38వ అధ్యాయము 13వ వాక్యము. యెరెమీయా అలాగు చేయగా వారు, ఈ మాట మీరు వినాలి, వారు అక్కడ ఉన్న కొందరు యెరెమీయాను దీంతో తాడుతో చేతుల్ని కట్టుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు యెరెమీయా, చాలు. హల్లెలూయా. మనము చదివిన ఈ వాక్య భాగంలో యెరెమీయాను గురించి దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే విలాపించి ప్రార్థించే ఒక సేవకుడు, ఒక ప్రార్థన పూరుడు అంటే అది యెరెమీయా. హల్లెలూయా. యేసు తర్వాత విలాపించే ఒక ప్రవక్త, ప్రార్థనలో నది వలనే కన్నీరు కార్చే ఒక సేవకుడు, ఆత్మల కొరకు నది వలనే కన్నీరు కార్చే ఒక సేవకుడు, ఒక కుటుంబం బాగుపడాలని నది వలనే కన్నీరు కార్చే సేవకుడు, ఒక వ్యక్తి విడుదల పొందాలి, ఒక కుటుంబం ఆశీర్వాదం పొందాలి, ఒక దేశము క్షేమముని చూడాలి, సంఘము ఆశీర్వదించబడాలి, సమాజము దీవించబడాలి, సమాజంలో పాపము కొట్టివేయబడాలని హృదయ అంతరంగంలో నుండి నది వలనే కన్నీరు కార్చే ఒక సేవకుడు అంటే యెరెమీయా. హల్లెలూయా. యెరెమీయాని తినవద్దండి, తినడు. తాగవద్దని చెప్పండి, తాగడు. మాట్లాడవద్దని చెప్పండి, మాట్లాడకుండా ఉంటాడు. హల్లెలూయా. మీరు ఏది చెప్పినా యెరెమీయా చిత్తము అంటాడు, కానీ ప్రార్థన చెయ్యవద్దని చెప్పండి, మనసు ఒప్పుకోదు. హల్లెలూయా. అందుకే ఆయన విలాపించే ప్రవక్త అని రాయబడింది. యెరెమీయా ప్రార్థన చెయ్యకుండా ఆయన ఉండలేడు. కావాలంటే నేను చనిపోతాను, కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. దేవుడితో మాట్లాడకుండా నేను ఉండలేను. దేవునికి మొర చేయకుండా ఉండలేను. దేవునికి నా ప్రజల కొరకు కన్నీరు కార్చకుండా ఉండలేను. ఇది యెరెమీయా సమర్పణ. ప్రార్థన పూరుడు. యెరెమీయా ఏమంటాడంటే, దేవా నా తల జలమయముగాను నా కన్ను కన్నీటితో నిండిపోతే ఎంత బాగుండేదయ్యా.
ఇంకనూ ప్రార్థించేవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ప్రార్థన విషయంలో తృప్తి పొందని ఒక సేవకుడు యెరెమయా. ప్రార్థన విషయంలో తృప్తి పొందడు. ఎంత ప్రార్థన చేసినా ఇంకా చేస్తే బాగుండేది, ఇంకా చేస్తే బాగుండేది. రాబోయే దినంలో ప్రార్థన విషయంలో ఇటువంటి కృప దేవుడు మన అందరి మీద కుమరించును గాక. గంటలు గంటలు ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇంకా ప్రార్థన చేస్తే బాగుండేది అని ఆసక్తి మనసు మనకి దయచేయును గాక. హల్లెలూయా. ఎంత ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత, అబ్బా చాలాసేపు ప్రార్థన చేసేసాను, చాలా కన్నీటి కార్చేశాను అనే తలంపు, అనే తపన యెరెమయాకి అస్సలు రాదండి. మరలా అంటాడు, ఇంకా కొంచెం ప్రార్థన చేస్తే బాగుండేది, ఇంకా కొంచెం ప్రార్థన చేస్తుంటే అబ్బా ఆ కుటుంబం బాగుపడేవారు. ఇంత గొప్ప దైవజనుడు, ప్రార్థన పూరుడైన యెరెమయాని ఆ కాలంలో ఉన్నవారు ఏం చేశారంటే బంధించి పెట్టేశారు. హల్లెలూయా. ఆ వ్యక్తిని, ఆ సేవకుడిని విడిపించుటకు దేవుడు ఒక తాడుని కింద పంపించాడు. హల్లెలూయా. ఒక తాడుని కింద పంపించి అంటున్నాడు, ఆ తాడుని పట్టుకో అంటున్నాడు. యెరెమయా ఆ తాడుని పట్టుకోగానే దేవుడు యెరెమయాని ఆ లోయలో నుండి ఏందండి పైకి తీసుకొని వచ్చేస్తాడు. మన ఆరాధించే దేవుడు విడిపించే దేవుడు. మన ఆరాధించే దేవుడు ప్రార్థన పూర్ణని తప్పించే దేవుడు. హల్లెలూయా. నేను అంటాను, నేలలో లేకపోతే పొలములో మన విత్తనంలో కొన్ని విత్తనము నష్టపోవచ్చు. విత్తనంలో కొన్ని విత్తనము నష్టం పోవచ్చు. మనకి మాట ఇచ్చిన వారు మనుషుల్లో కొందరు మనని మర్చిపోవచ్చు. మన కష్ట జీతంలో కొన్ని సందర్భంలో కొన్ని కష్ట జీతము మన దగ్గర రాకుండా కొందరు మోసం చేసి ఉండవచ్చు. మన హృదయ వాంఛలు కొన్నిసారి నెరవేరకుండా పోయి ఉండవచ్చు. కొన్నిసారి మన అడుగు ఏందంటే తడబాయిపోయిన పరిస్థితులు అవ్వచ్చు. ప్రయాసములో నష్టము, విత్తనములో నష్టము, ఆశలో నష్టము, ప్రయాసంలో నష్టం పోవచ్చు. ఈ ఉదయం నేను మీకు చెప్తాను, ప్రార్థన చేసేవాడు మొర ఒక్కటి కూడా వ్యర్థంగా పోవద్దు. హల్లెలూయా. ప్రార్థన ఏ నాటి కూడా ఏ కాలంలో కూడా వ్యర్థంగా పోవదంట. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన మన కన్నీటిని ఎక్కడ దాచిపెట్టాడంట చెప్పాలి. దేవా నా కన్నీటిని నీ గవనిలో ఏం చేశాడండి, గవిలలో దాచిపెట్టాడు. హల్లెలూయా. నాకు అర్థం కాని వాక్యం ఇది. హల్లెలూయా. పరలోకంలో దాచిపెట్టుటకు ఎన్నో విలువైన కార్యం ఉంది. కానీ పరలోకంలో దాచిపెట్టే కార్యాన్ని గురించి దేవుడు చెప్పేటప్పుడు ఒక కన్నీటి ప్రార్థనని దేవుడు భద్రపరిచి ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యం అండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను దానిని దాచిపెట్టి ఉన్నాను, దీనిని దాచిపెట్టి ఉన్నానని చెప్తే పర్వాలేదు. దేవుడు అంటాడు, ఒక దేవుని బిడ్డ నువ్వు గుడిసెలో ఉండి ప్రార్థించినా సరే, వీధిలో నిలబడి ప్రార్థించినా సరే, గదిలోనూ ఉండి ప్రార్థించినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో నుండి, హాస్పిటల్లో నుండి, ఏంటంటే ఆఫీసులో నుండి, బస్సులో నుండి, ఇంటిలో నిలబడి, వీధిలో నిలబడి, ఏ సందర్భంలో ఎక్కడ నుండి హృదయ అంతరంగంలో నుండి నీ చేసిన ప్రార్థన, ఆ కన్నీటి నా చేతిలో భద్రపరచబడి ఉంది. దేవుడు అంటున్నాడు. కొందరు అంటారు, నా కన్నీటి ఎవ్వరికి అర్థం కావట్లేదు. కాదండి, నీ కన్నీటి ఆయన లెక్కలో ఉంది. హల్లెలూయా. నీ కన్నీటి ఆయన లెక్కలో ఉంది. ఇక్కడ విడిపించే దేవుడు ఒక తాడుని పంపించి యెరెమయాని బయటికి తీసుకొస్తున్నా. హల్లెలూయా. ఒక 10-15 నిమిషం ఆ సమయంలోనే నేను మీకు ఒక 2 కార్యంని నేను మీకు నేర్పిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి మాటకి దేవుడు ఆత్మీక అర్థాన్ని తెలియచేస్తాడు. ప్రతి మాట అది మన జీవితానికి దేవుడు బయలుపరిచిన సత్యం. ఇక్కడ మన చదివిన లేఖనంలో హైలైట్గా మనం చూసిన విషయం ఏంటంటే తాడు. చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి దేశంలో మరణ శిక్షానికి ఒక్కొక్క వస్తువుని వాడుతారు.
మన దేశంలో మరణ శిక్షానికి దేన్ని వాడుతున్నారండి? తాడిని వాడతారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉరి శిక్ష అప్పగించబడ్డాడంటే ఆయన్ని తాడులో వేసేస్తారు. దాని అర్థము ఆయనకి మరణ శిక్ష విధించబడింది అని అర్థం. ఇలా తాడుకి ఎన్నో అర్థము బైబిల్లో ఉంది. హల్లెలూయా. నేను 2 మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన కార్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇక్కడ తాడు ఎరేమియాని బయటికి తీసుకొస్తుంది. దాని అర్థము మీకు చెప్పనా? లోయలో నుండి లేవనెత్తే దేవుని హస్తము. హల్లెలూయా. ఇక్కడ తాడు అని రాయబడింది, కానీ మనని లేవనెత్తేది దేవుని హస్తము. హల్లెలూయా. ఈ భూమిలోనే అతి బలమైనది, ఈ భూమిలోనే మనని క్రమంగా నడిపించేది, ఈ భూమిలోనే అపవాది దగ్గర మన కొరకు యుద్ధము చేసి జయముని అనుగ్రహించేది దేవుని హస్తమే. హల్లెలూయా. ఈ దేవుని హస్తము మన జీవితములో ఉన్నప్పుడు, దేవుని హస్తము కింద మన ఉన్నప్పుడు, దేవుని హస్తము పని చేయుటకు మనము అవకాశం ఇచ్చేటప్పుడు మనము గొప్ప గొప్ప మేలుని మనం చూస్తాము, గొప్ప విడుదలని మనం చూస్తాం, గొప్ప ఆశ్చర్య కార్యముని మనం చూస్తాం. అందుకే పేతురు గారు 1 పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యంలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతు కింద దీన మనసు కలిగి ఉండుడి. దేవుని హస్తం ఎటువంటిదంట? దేవుని హస్తం బలమైన హస్తము. హల్లెలూయా. మనని నడిపించే దేవుని హస్తము బలమైన హస్తము. మనని విడిపించే దేవుని హస్తము బలమైన హస్తము. మనని లేవనెత్తే దేవుని హస్తము బలమైన హస్తము. ఒక దేవుని బిడ్డ, ఒక కుటుంబము, మన ధనము, మన పని, మన సమస్తము ఆయన చేతి కింద వచ్చేస్తే ఆయన చేతుల నుండి మనని ఎవ్వరు కూడా అపహరించలేరు. ఆమేన్ చెప్పండి. యేసయ్య అన్నాడుగా, ఆయన చేతుల నుండి మనని ఎవ్వరు అపహరించలేరు. ఒకవేళ మీ ఆశీర్వాదాన్ని ఎవరైనా అపహరించుకున్నారా? మీ ఆశీర్వాదం ఎవరి దగ్గరైనా చిక్కుకుందా? మీ ఆశీర్వాదం పలానా దగ్గర ఉందయ్యా, ఇస్తానంటున్నాడయ్యా, ఎప్పుడు వచ్చేది అర్థం కావట్లేదు అంటున్నారా? యేసు నామములో ఆయన బలిష్టమైన చేతి కింద దాగి ఉండండి. ఆ హస్తమే మీ ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేది. హల్లెలూయా. మనము ఆయన చేతి కింద ఉన్నప్పుడు మననే సరే, మన ఆశీర్వాదాన్ని సరే ఇంకొకడు అబ్బగరించుటకు దేవుడు పొరపాటు కూడా అనుమతి ఇయ్యాడు. సైలెంట్గా ఉన్నారే, తీసుకోండి అయ్యా పర్వాలేదు అన్నట్టు మీరు ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆశీర్వాదం. అందుకే దేవుడు అన్నాడు, యోబు కుటుంబము, యోబుకు కలిగిన సమస్తముని కంచెవేసి నా దేవుడు కాపాడాడంట. హల్లెలూయా. మన సంపాదన కూడా ఆయన కంచెలోనే ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుని హస్తము ఎటువంటి పరిస్థితుల్లో నుండి సరే మనని లేవనెత్తి. నేను మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపుని లేవనెత్తిన తాడు. ఈ మాట చెప్తారా? యోసేపుని లేవనెత్తిన తాడు మన అందరికీ తెలుసు. కథగా మీకు చెప్తాను. హల్లెలూయా. వినండి. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, విశ్వాసించాడు, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఈసాకుని ఒక చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఈసాకు విశ్వాస జీవితాన్ని దేవుడు చూశాడు. దేవుడు ఏసావు, యాకోబు అని 2 కుమారులను దేవుడు దయచేశాడు. ఈ యాకోబుకి 13 పిల్లలు, ఒక కుమార్తె, 12 కుమారులు. హల్లెలూయా. దీంట్లో యోసేపు అనే ఒక వ్యక్తి, ఒక కుమారుడు ఉన్నాడు, ఆత్మీయుడు. 12 కుమారులు ఉన్నా కూడా యోసేపు ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. చెప్పండి. 12 ఉన్నా కూడా యోసేపు ప్రత్యేకమైన వాడు. ఈ ఆత్మీక తండ్రి యాకోబు చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ భక్తిని నేర్పించాడు, దేవుణ్ణి నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు, వాక్యం నేర్పించాడు. అన్ని నేర్పించినా కూడా
కొందరు విన్నారు, దానిని పట్టించుకోలేదు. కానీ యోసేపు తండ్రి నేర్పించిన ప్రతి ఆత్మిక కార్యంని హృదయంలో చేర్చుకున్నాడు. తండ్రి చెప్పిన ఆ దేవుణ్ణి అనుభవించుట మొదలు పెట్టాడు. విశ్వాసించేవాడుగా ఎదిగాడు. అలాగనే ఉన్నప్పుడు యోసేపుకు 17 వయస్సు గలవాడుగా ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు వయసు ఇప్పుడు ఎన్ని అండి? 17. అప్పుడు ఈ తండ్రి కూడా కుమారులు అందరి కంటే యోసేపుని కొంచెం ఎక్కువనే ప్రేమించేవాడు. పార్సాలిటీ. హల్లెలూయా. అందరికంటే కొంచెం ఎక్కువనే యోసేపుని ప్రేమించేవాడు. ఇదే అన్నలు అందరికీ కోపం. హల్లెలూయా. వీడికంటే ముందు మేము పుట్టాం కదా, మేము కాదా గొర్రెల్ని మేపేది, మేము కాదా తండ్రికి సహాయకులుగా ఉండేది. ఈ యోసేపు ఏ పని చేయడు, కానీ నాన్న ఈయననే పొగడుతున్నాడు, ఈయనకే అన్ని కొని పెడుతున్నాడు, ఈయననే తన దగ్గర పెట్టుకుంటున్నాడు. అన్నలు అందరికీ యోసేపు మీద భయంకరమైన కోపం. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితి మధ్యలో ఒకరోజు దేవుడు యోసేపుకి ఒక దర్శనం ఇచ్చాడు. తన భవిష్యాన్ని గురించిన దర్శనం ఇచ్చాడు. రాబోయే కాలంలో యోసేపు, నేను నిన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాను అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తే, యోసేపు ఆ కళని, ఆ దర్శనాన్ని తన అన్నల దగ్గర, తన నాన్న దగ్గర వచ్చి పంచుకున్నాడు. నాన్న, గత రాత్రిలో దేవుడు నన్ను దర్శించాడు, నాకు ఒక కళ చూపించాడు. ఆ కళలో నేను ఎలా ఆశీర్వదించబోతున్నాను, నా భవిష్యత్తు ఎలా ఉంటాయి, నేను గొప్పవాడు అయిన తర్వాత అన్నలు అందరూ నా దగ్గర వచ్చేనట్టు చూశాను అన్నాడు. ఆల్రెడీ ఈయన మీద అందరూ కోపంలో ఉన్నారు. ఇంకా ఈయన వచ్చి ఒక కొత్త కథ చెప్పాడు చూడండి. వాళ్ళకి ఇంకా ఈయన మీద కోపం. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడు యేసయ్య పక్షంలో నిలబడతారో మనల్ని విమర్శించేవారు ఉంటారు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఆత్మీయతానికి, దేవునికి మొదటి స్థానం ఇస్తారో లోకము మనల్ని విమర్శిస్తారు, చిన్న చూపు చూస్తారు, ఎగతాళి చేస్తారు. మన భక్తిని నలుగురి దగ్గర ఎగతాళిగా మాట్లాడుకుంటారు. ఎప్పుడు దేవుని స్వరం వినేవారుగా, దేవుడి మాట వినేవారుగా, దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చేవారుగా, దేవునికి ఇష్టలుగా ఉండుటకు మనని మార్చుకునేటప్పుడు లోకం ఇష్టపడరు. ఇప్పుడు ఈ అన్నలు ఒక లోకస్తులుగా కనబడుతున్నారు. యోసేపుని ఎలాగైనా సరే మనలో నుండి తీసివేయాలని ఆలోచించారు. ఒకరోజు ఏందంటే, అన్నలు అందరూ దూర ప్రాంతానికి గొర్రెలు మేపుటకు వెళ్తే కుమారులు రాలేదని బాధపడిన తండ్రి యోసేపుని పిలిచి అన్నాడు, యోసేపు, అన్నలు గొర్రెలు మేపుటకు వెళ్ళి చాలా రోజు అయిందయ్యా, వారు ఎక్కడ ఉన్నారో తెలీదు, వారు సరిగా తినారా లేదా మనకి తెలీదు, కనుక ఈ భోజన పదార్థంని నువ్వు తీసుకొని వెళ్ళి అన్నల్ని కలిసి రా అని పంపిస్తాడు. అప్పుడు యోసేపు అంటాడు, నాన్న నేను వెళ్తాను. యోసేపు తన అన్నలకి తినుటకు పదార్థాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అలా వెళ్తా ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో యోసేపు వస్తూ ఉంటే ఈ అన్నలు దూరంలోనే యోసేపుని చూసేస్తారు. దూరంలోనే యోసేపుని చూసి వారందరూ అంటారు, చూడు, మనని ఎగతాళి చేసిన వాడు వస్తున్నాడు, దర్శనకారుడు వస్తున్నాడు, ఈయన వలనే నాన్న మనను ప్రేమించట్లేదు, ఈయన మన ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాడు, ఈయనని వదిలిపెట్టకూడదని అక్కడ వచ్చే యోసేపు అన్న దగ్గర వచ్చేటప్పుడు వారందరూ కలిసి యోసేపుని కొట్టి హింసించి అక్కడ ఎండిన బావిలో ఏం చేస్తారండి, నీళ్లు లేని ఒక బావి ఉంటే దాంట్లో ఏం చేస్తారు, వేసేస్తారు, పడేస్తారు. హల్లెలూయా. 17 వయసు కలిగిన ఒక యవనస్తుడిని విపరీతంగా కొట్టి గాయపరిచి ఎండిన ఒక బావిలో పడేస్తారు. హల్లెలూయా. ఆ బావి లోయ మీకు తెలుసా? ఎక్కువ కాదండి, 260 అడుగు లోతు. హల్లెలూయా. ఎక్కువ కాదు. ఆ ఎండిన బావి ఎంత అడుగందండి? 260 అడుగు లోతు కలిగిన ఎండిన బావిలో ఆ యవనస్తుని కొట్టి హింసించి గాయపరిచి వేసేస్తారు. ఇప్పుడు నేను మీ దగ్గర అడుగుతానండి,
5 అడుగు ఎత్తు నుంచి పడితేనే ఫ్రాక్చర్ అయిపోతుంది, వ్యక్తి చనిపోతున్నాడు, కోమాకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు అది త్రోవినది ఎండిపోయి ఉంది, లోపల ఎన్నో విష పురుగులు ఉండవచ్చు, పాము ఉండవచ్చు, రాయిలు ఉండవచ్చు. ఒక వ్యక్తిని కొట్టి 260 లోతుగా ఉన్న ఆ బావిలో ఆ యోసేపుని వేస్తే మరలా ఆ యోసేపు అక్కడి నుంచి బయటకి తీయబడ్డాడు. ఎటువంటి ఫ్రాక్చరే లేదు. ఎలా సాధ్యం? ఆలోచించాలి కదా. దేవుణ్ణి బలిష్టమైన చేయి అని లేఖనం సెలవిస్తుంది అంటే ఆలోచించాలి. 260 అడుగు లోతైన ఆ ఎండిన బావిలో వారు కొట్టి ఆ యోసేపుని వేసేటప్పుడు పైన నుంచి కింద వస్తా ఉంటే నేల మీద ఆయన శరీరం పడలేదు, కానీ నా దేవుని హస్తం మీద ఆయన పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతైన స్థలంలో విసిరేశారు, కానీ నేల ఆ లోయలో ఉన్న ఒక రాయి కూడా యోసేపు శరీరాన్ని తగలకుండా నా దేవుని బలిష్టమైన చేయి ఆయన పట్టుకుంది కనుక మరలా ఆయన అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఈ కథ మనకి తెలుసు. అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, మరణానికి అప్పగించబడ్డాడు. నేను అన్ననా, మీరు గుంపులో ఉన్న, ఒంటరిగా ఉన్న, గాయములో ఉన్న, కన్నీట్లో ఉన్న, అందరి వలన తోల్చి వేయబడిన, నమ్మకము నిరీక్షణని పోగొట్టుకున్న ఒక బలిష్టమైన చేయి మనతోనే వస్తుంది. ఒక బలిష్టమైన చేయి మనను చూస్తానే ఉంది. ఒక బలిష్టమైన చేయి మనము నేల మీద పడుటకి వదిలిపెట్టదు. ఎంత లోతులో మనని పడేట్టుకు అపవాది ఆలోచించిన, నీ ధనం అవ్వచ్చు, నీ ఆరోగ్యం అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, అపవాది ఎంత లోతుగా నిన్ను పడేయుటకు, పాడు చేయుటకు ప్రయత్నం చేసినా, ఎంత లోతైనా సరే బలిష్టమైన చెయ్యి నీతో ఉందని విషయాన్ని మర్చిపోవద్దు. ఎంత లోతుగా అపవాది ఆలోచించినా, ఎంత లోతుగా నీకు గాయపరిచినా, బలిష్టమైన చేయి నీతో ఉండగా అపవాది సిగ్గుపడిపోతాడు, కానీ పొరపాటు కూడా ఆయన జయము పొందాడు. హల్లెలూయా. ఆ ఎగిప్తుకి కొన్ని ప్రజలు వెళ్తా ఉంటే, ఈయనని చంపి ఎందుకు మనం శాపాన్ని తెచ్చుకోవాలి, ఈయనని తీసి అమ్మి వేస్తామని సహోదరులు మాట్లాడుకొని ఒక తాడుని కింద వేసి, యోసేపు ఆ తాడుని పట్టుకొని చెప్పి మరలా పైకి తీసుకువచ్చి ఆయనని అన్నిల చేతికి అమ్మి వేస్తున్నారు. హల్లెలూయా. అమ్మి వేయబడిన వాడు, హింసించబడిన వాడు, కుటుంబానికి దూరం చేయబడిన వాడు, ఎగతాళి చేయబడిన వాడు, గమ్యము అయిపోయింది అనుకున్నాడు, నా భవిష్య అయిపోయింది అనుకున్నాడు, నేను చూసిన దర్శనము అయిపోయింది అనుకున్నాడు, ఇంకా నా ఈ తండ్రిని చూడను అనుకున్నాడు, ఇంకా నా ఇల్లుని చూడను అనుకున్నాడు, ఇంకా నాకు ఏది కూడా లేదు. కొందరు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, అయిపోయిందయ్యా, అయిపోయింది, నా ప్రయాసం అయిపోయింది, నా ప్రయత్నాలు అయిపోయింది, కన్నీటి కార్చి చూశానయ్యా, లాభం లేదయ్యా, నా నిరీక్షణ అన్నీ పోయింది. యోసేపు కూడా ఒక 17 వయసు కలిగిన యోసేపు, శరీరమంతా గాయం, లోయల విసిరేయబడిన వాడు, మరలా తీయబడ్డాడు. సొంత అన్నలే తన తమ్ముడిని అన్నిళ్ళు చేతికి డబ్బులకి అమ్మి వేశాడు. ఎంత బాధపడి ఉంటాడు. అలా డబ్బులకి ఈయనను అమ్మేటప్పుడు ఒకవేళ యోసేపు ఇలా ఆలోచించవచ్చు, అన్నా ఈ అన్యుల చేతికి మీరు నన్ను అమ్ముటకు బదులుగా మీ చేతిలోనే నన్ను చంపివేస్తే బాగుండేది, ఈ గాయము కంటే, ఈ అవమానము కంటే మీరు నన్ను అన్యుల చేతికి, నాణ్యానికి, డబ్బులకి అమ్ముతున్నారే, దీనికి మించిన దుఃఖము, బాధ, అవమానం మరొకటి లేదన్నా అని కేకలేసి ఉండవచ్చు.
అన్నలు కాలు పట్టి ఏడ్చి ఉండవచ్చు, అన్నలు వస్త్రాన్ని పెట్టి బతిమలాడి ఉండవచ్చు, అన్నా ఇంకా నేను ఏది కూడా పొరపాటు చెయ్యను, మీరు చెప్పినట్టే ఉంటానని అనేక మాటలు చెప్పి కేకలేసి ఉండవచ్చు. దయ కనికరం అనేది ఇంత కూడా లేదు. చీ అని అమ్మివేశారు. అన్య దేశానికి వెళ్ళాడు. ఒక మార్కెట్లో అలాగనే బానిసుడిగా నిలబడుతున్నాడు. శరీరం అంతా గాయము, వస్త్రమంతా చినిగిపోయి ఉంది. అలాగనే తలని దించుకొని నిలబడుతున్నాడు. ఆ మార్కెట్లో కొన్ని ధనవంతులు వచ్చి అంటున్నాడు, ఈ అబ్బాయిని ఎక్కడి నుంచి తెచ్చారు? పలానా దేశం నుంచి తెచ్చాము, అందంగా కనబడుతున్నాడే ఈ వ్యక్తి, ఈ అబ్బాయి బాగా పని చేస్తాడా? పని చేస్తాడు. ఎంత డబ్బులు ఇస్తారు? కొన్ని డబ్బులకి ఈ యోసేపుని ఒక యజమానుడు తన ఇంటి పనికి తీసుకొని వెళ్తున్నాడు. ఈ యవనస్తుడు ఒక ఇంటి పనికి వెళ్ళి ఇంట్లో ఊడుస్తున్నాడు, తుడుస్తున్నాడు, అన్ని చెత్త తీస్తున్నాడు. అలా పని చేసేటప్పుడు తన ఇల్లుని ఎంత ఆలోచించి ఉంటాడు, తన అన్నని ఎంత ఆలోచించి ఉంటాడు, తన దుఃఖాన్ని ఎంత ఆలోచించి ఉంటాడు. ఇలా ఉన్నవాడు కాదా? ఇలా అయిపోయింది. హల్లెలూయా. కానీ ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తాను. మనం ఏ స్థాయికి వెళ్ళినా, ఎన్ని విధమైన అపాయము, అవమానము, నిందలు, కన్నీటి వేదన, పోరాటము, విరోధము, అపవాది కుయితి కార్యము నీ పక్షంలో నిలబడిన యోసేపుకు ఆ రాత్రి దర్శనమిచ్చాడు చూసారా? ఆ దర్శనము ఆయన మీద ఉంది గనుక ఆయనకి ఏది కూడా అవ్వదు. హల్లెలూయా. యోసేపు మీద దేవుని వాగ్దానం ఉంది గనుక యోసేపు అన్య దేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే తగిన సమయంలో నా దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. అన్నలు చేతుకు దేవుడు ఎందుకు తప్పించాడు? ఆ ఎండిన బావిలో దేవుడు మరణంలో నుండి ఎందుకు తప్పించాడు? ఎగిప్తులు ఎందుకు తప్పించాడు తెలుసా? నీవు మరణించుట దేవుని చిత్తము కాదు, నీ మీద నేను ఉంచిన ఉద్దేశము నీ జీవితంలో నెరవేరాలి. అది నెరవేరే వరకు నువ్వు బ్రతికి ఉండాలి. నువ్వు నా చేతిలో వాడబడాలి, నా చేతుల నుండి కృప పొందాలి, నీ పిల్లలు ధన్యులుగా పిలువబడాలి, నీ కుటుంబం విడుదల పొందాలి, నీ భర్త రక్షించబడాలి, భార్య భర్త పిల్లలుగా జీవము కలిగిన దేవుని మందిరానికి బైబిల్ని తీసుకొని వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, నన్ను గురించి నువ్వు ప్రకటించాలి. నీ మీద నేను ఉద్దేశం కలిగి ఉన్నాను కనుక ఒక్క అన్నలు కాదు, ఒక్క లోయ కాదు, ఎన్ని లోయ వచ్చినా దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. వదిలిపెట్టాడండి, వదిలిపెట్టాడు. ప్రతి సందర్భంలో యోసేపు ఎన్నెన్నో కార్యాన్ని ఆలోచించి ఉంటాడు. కానీ యోసేపుని తప్పించుట కారణం ఆ రాత్రి దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం. యోసేపు, నీ మీద నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానయ్యా. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం, నీ కుటుంబం మీద నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. మీ కుటుంబము నా ప్రణాళికలో ఉంది, మీరు నా హస్తంలో ఉన్నారు, మీరు నా ఏర్పాట్లో ఉన్నారు గనుక హల్లెలూయా. మరణము మన మీద ఏలుబడి చెయ్యదు, ఏలుబడి చెయ్యదు. ఆయన ఏర్పాటులో, ఆయన హస్తములో, ఆయన తలంపులో, ఆయన హృదయములో మనము, మన కుటుంబము ఉంది గనుక మరణము మీ మీద ఏలుబడి చెయ్యదు. అప్పవాది మీ మీద జయము పొందలేడు. అప్పవాది ఆలోచనలు మీ జీవితంలో వర్ధిల్లదు. ఆ మనుషులు ఆలోచనలు మీ జీవితంలో నెరవేరదు. ఎందుకంటే అందరికంటే ముందు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో ఆయన మనని ఏర్పరచుకున్నాడు, మనని తెలుసుకున్నాడు, మన కొరకు ప్రాణమిచ్చాడు, మన కొరకు రక్తము కార్చాడు, మన కొరకు మహిమని విడిచిపెట్టాడు, మన కొరకు హింసను అనుభవించాడు, మన శాపంని తన మీద తీసుకున్నాడు, మన పాపంని తన మీద తీసుకున్నాడు, నా దోషంని తన మీద తీసుకున్నాడు, నా మరణాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకు? అలాగనే మనల్ని వదిలిపెడతానిక, అలాగనే మనని విచ్చలవిడులుగా తిరుగుటకు అప్పగించుటక కాదు. గొప్ప ప్రణాళిక మన శిరస్సు మీద దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక యోసేపు ఇలాగనే ఆలోచిస్తున్నాడు. ఒక్కరోజు ఒక ఆజ్ఞ వస్తుంది, నేను ముగిస్తున్నాను.
బాధలు, ఈరోజు మీ కుటుంబం భర్తని గురించిన బాధలు, పిల్లల్ని గురించిన బాధలు, అప్పు సమస్యని గురించిన బాధలు, చుట్టాలు, బంధుమిత్రులు, నష్టము, ఏదో ఒక కార్యాన్ని గురించి మీరు బాధపడుతా ఎప్పుడయ్యా ప్రార్థనకి వెళ్తున్నానుగా, వాక్యం చదువుతున్నానుగా, భక్తి చేస్తున్నానుగా, వాగ్దానం నేను విన్నానుగా, ఇంకా ఎన్ని రోజు ప్రభా నేను కనిపెట్టాలి, ఎప్పుడయ్యా మాకు క్షేమము, ఎప్పుడయ్యా ఆ జయము, ఎప్పుడయ్యా ఆ మహిమని చూస్తాము అని మీరు ఆలోచిస్తానే ఉన్నారు. యోసేపు కూడా ఊడిసేటప్పుడు ఆలోచిస్తున్నాడు, తుడిసేటప్పుడు ఆలోచిస్తున్నాడు, చెత్తని తీసేటప్పుడు ఆలోచిస్తున్నాడు, తినేటప్పుడు ఆలోచిస్తున్నాడు, పనుకునేటప్పుడు ఆలోచిస్తున్నాడు, తండ్రి గుర్తుకు వస్తున్నాడు, అన్నలు గుర్తుకు వస్తున్నారు. ఆయన కొట్టబడినది, హింసించబడినది ఒకటి శరీర గాయము మానిపోయింది, లేక హృదయములో కలిగిన గాయము, ఆ వేదన గుర్తుకు వచ్చి ఎన్ని రాత్రి ఏడ్చి ఉంటాడో. ఎప్పుడు నా బ్రతుకు, ఎప్పుడు నా జీవితం, దేవా నా నాన్నతో ఉన్నప్పుడు నాకు దర్శనమిచ్చావే, ఏమైందయ్యా? నా ప్రార్థన ఏమైంది? నా ప్రార్థనని మర్చిపోయావా? నాకు నీ ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావా? ఈ స్థాయిలోనే నా బ్రతుకు అయిపోయిద్దా? ఆలోచించి ఉండవచ్చు. అవమానం మీద అవమానం, నిందల మీద నిందన, వేదన మీద వేదన. నేను చెప్తానండి, బాధ మీద బాధపడుతున్నారా? ఇబ్బంది మీద ఇబ్బందిలా? మనసులో ఎందరు గాయపరిచే మాటలా? ఎట్టు చూసినా మొయ్యబడినట్టు ఉందా? కొంచెమైనా బయటకు రావాలనుకుంటే అది కూడా మొయ్యబడుతుందా? నిరీక్షణని పోగొట్టుకుంటున్నారా? భయంగా ఉందా? ఏదైనా అయిద్దో అని ఆలోచిస్తున్నారా? పిల్లలైనా ఏదైనా ఇలా యోసేపు ఆలోచించి ఏడుచి బాధలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వస్తుంది, యోసేపుని తయారు చేసి నా దగ్గర తీసుకునండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఏడుస్తాను, మీరు ఇలా ప్రార్థన చేస్తానే వెళ్ళండి. అకస్మాత్తుగా దేవుని ఆజ్ఞ ఒక్కసారి మిమ్మల్ని దర్శించింది. ఇంకా ఎన్నడు మీరు దుఃఖం నొందారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తానే వెళ్ళండి, కన్నీరు కారుస్తానే వెళ్ళండి, నమ్మకంలోనే వెళ్ళండి. అకస్మాత్తుగా ఒక సైనికుడు వచ్చి అంటాడు, యోసేపు ఆ చీపురిని వదిలిపెట్టు, ఆ పనిని వదిలిపెట్టు, ఎమ్మటే బయటకి రా, స్నానం చేయి, ఇదిగో కొత్త బట్టలు వేసుకో, రాజు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. రాజు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా నీకు బానిసత్వం లేదు, ఇంకా ఈ తుడిచే అనుభవాలు లేదు, ఇంకా ఊడ్చే అనుభవాలు లేదు, ఇంకా నిన్ను గురించి మాట్లాడేవారు లేదు, నింద లేదు, అవమానం లేదు, పోరాటం లేదు, ఏది కూడా లేదు. ఎందుకు? రాజు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి రాజు పిలిచాడండి. ఆ రోజులో నుండి యోసేపు జీవితం మొత్తం మారింది. రాజు పిలిచాడు, కొత్త బట్టలను ఇచ్చాడు, ఏంటంటే సింహాసనం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పనా, బానుసుడుగా ఊడుస్తా ఉన్న యోసేపు సమస్త ఐగుప్తుకి ప్రధానిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఊడ్చేవాడు ప్యూన్ ఎక్కడ, రాజు ఎక్కడ? ప్రమోషన్లో కూడా ఒక స్థానం ఉంటాయి, కానీ దేవుడు, నేను బైబిల్ ఫార్ములా నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఒక్కొక్కసారి 1, 2, 3, 4లో దేవుడు వెళ్తాడు. ఒకేసారి ఎందుకంటే ప్యూన్ని ప్రధానిగా చేసేది ఇది ఊగకి మించిన కార్యం. రాజు అంటున్నారు, యోసేపు నువ్వు ఆలోచన చెప్తే నేను వింటాను. హల్లెలూయా. నేను చెప్పనా, ఈరోజు ఎంతమంది మీ ప్రార్థనని బలహీనంగా ఏముందన్నారో వారు వచ్చి అంటున్నారు, నా కొరకు ప్రార్థన చేసుకో. హల్లెలూయా. దేవుడు మీ కొరకు ఆజ్ఞ ఇస్తాడండి. ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా అందరూ మన తిరిగి చూస్తారే కానీ ధన్యులు అంటారు. నిజంగా నీ దేవుడు గొప్పవాడు అంటాడు, నీ ప్రార్థనని దేవుడు విన్నాడు అంటారు. నీ దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, సాత్రాక్ మేషాక్ ఆబేతు దేవుడే నిజమైన దేవుడు, ఫరోన్ అంటున్నాడు యోసేపు దేవుడే నిజమైన దేవుడు. మిమ్మల్ని చూసి అంటారు నువ్వు ధన్యుడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తానే వెళ్ళండి, సడన్గా
మీ కొరకు కూడా ఒక ఆజ్ఞన సిద్ధంగా ఉంది. మీ కొరకు కూడా ఒక స్వరము సిద్ధంగా ఉంది. మీ కొరకు కూడా ఒక వాగ్దానం సిద్ధంగా ఉంది. మీ మీద కూడా ఆయన హస్తము చాపబడింది. ఆయన స్పర్శని మీరు కూడా అనుభవిస్తారు. ఆ అనుభవం తర్వాత ఇంకా మీరు ఎప్పుడు ఎన్నడూ తిరిగి చూడరు, వర్ధిల్లుతానే వెళ్తారు. యోసేపుని లేవనెత్తిన తాడు దేవుని బలమైన హస్తము. హల్లెలూయా. ఆ రోజు తర్వాత అన్నలు అందరూ వచ్చి యోసేపుతో ఐక్యత పడ్డారు. తండ్రి గారు వచ్చి యోసేపుని చూశారు. నేను అంటాను, యోసేపు జీవితం మహిమగా మార్చబడింది, మహిమగా మార్చబడింది. ఈ ప్రార్థనలో కూడి వచ్చిన దేవుని సంగమా, మీరు ఎటువంటి బంధకంలో ఎటువంటి కార్యంలో ఉన్నా సోలిపోవద్దు. చేసే ప్రార్థనని కొనసాగించండి. విశ్వాసంలో ముందు వెళ్ళండి. కన్నీటి అనుభవంలో ముందు వెళ్ళండి. ఐక్యతలో ముందు వెళ్ళండి. ప్రార్థన చదవండి. సేవకుల మాటకి లోబడండి. దేవుణ్ణి గట్టిగా అత్తు పెట్టుకోండి. మీ కన్నీటిని దేవుడి ముందు పోయండి. దేవుడి తట్టు చూస్తూ ఉండండి. ఆయన మీద ఆధారపడండి. ఆయన ఆజ్ఞ ఒక్కసారి మిమ్మల్ని దర్శించిన తర్వాత ఇంకా మీరు ఆలోచించినా కూడా అపవాది మీ దృష్టికి కనబడడు. మీరు ఆలోచించినా కూడా బాధ మీ కంటికి కనబడదు. ఏం తెలుసా? సమస్తమును నూతనపరచబడి మన ఆరాధించే యేసయ్య. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రార్థనలో కూడి వచ్చిన మన అందరినీ కూడా నా దేవుని హస్తము లేవనెత్తి మహిమ కలిగిన స్థానములో మన అందరినీ నిలబెట్టునుగాక. అందరూ మోకరిస్తాం. చిన్న ప్రార్థన.